చైతన్య రథానికి స్వాగతం। ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి హైలైట్స్ని అయితే ఒకసారి చూద్దాం। ఇందులో ప్రధాన వార్త వచ్చేటప్పటికి ఆదాయార్జన మీద అయితే నిన్న చంద్రబాబు గారు ఫోకస్ పెట్టారు। దీని సందర్భంగా ఒక మాట కూడా చెప్పారు, ప్రజల మీద పన్నుల భారాన్ని ఇక మోపదలుచుకోలేదు। వైసీపీ హయాంలో ప్రజలు నలిగిపోయి ఉన్నారు, వాళ్ళకి వీలైనంత ఊరట కల్పించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పన్నుల భారాన్ని వారి మీద వేసి ఆదాయాన్ని సృష్టించాలనుకోవటం లేదు। ఆదాయార్జనకు వేరే మార్గాలు అన్వేషించాలి తప్ప ప్రజల మీద భారం వద్దు అనేది నిన్న చంద్రబాబు గారు అధికారులకు తేల్చి చెప్పింది। సాధారణంగా అధికారులతో ఆదాయం ఎలా సృష్టించాలయ్యా అన్నాం అనుకోండి, ఏముందండి పన్నులు పెంచేయటమేనండి అంటారు, కానీ నిన్న చంద్రబాబు గారు దానికి ఒప్పుకోలే। ఎట్టి పరిస్థితుల్లో ఎందులో కూడా చివరికి చెత్త పన్ను లాంటివి ఉన్నవే తీసేసారు చంద్రబాబు గారు। అది ఏడాదికి 500 కోట్లు 1000 కోట్లు ఆదాయమే బేసిక్గా, కానీ ప్రజల మీద భారం మోపకూడదనే ఉద్దేశంతోనే ఉన్న పన్నులు కూడా తీసేశారు। నిన్న అధికారులకు కూడా అదే విషయం చెప్పారు, ఏదో పన్నులు ప్రజల మీద వేసేసి ఆదాయం సృష్టిస్తామంటే కుదరదు, ప్రత్యేక మార్గాలను అన్వేషించాలని చెప్పి చెప్పడం జరిగింది। ఇక ఉగాది నుంచే P4 ఈ ఉగాది నుంచే P4 అమలు చేయడానికి చంద్రబాబు గారు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు। కొత్త విధానం పైన ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు। ఇది నిన్న సచివాలయంలో జరిగినటువంటి మీటింగు। దీంట్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు। ఆదాయం పైనే ఫోకస్, సరికొత్త విధానాలతో ప్రభుత్వ ఆదాయం పెంచండి, పన్ను ఎగవేతదారులను ఉపేక్షించొద్దు, అలాగని వ్యాపారులపై వేధింపులొద్దు, పన్ను ఎగవేసే వారిని వదిలిపెట్టొద్దు, అలాగని చెప్పి వ్యాపారుల మీద వేధింపులు కూడా సహించలేదని చెప్పడం అయితే జరిగింది। దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది। ఇక ఏపీకి ఏఐనివ్వండి అని చెప్పి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్కు ప్రతిపాదన, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి, విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని, డేటా సిటీకి సింగిల్ విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు। మంగళగిరి నిరుపయోగ రైల్వే భూముల్లో దాదాపుగా 800 పేద కుటుంబాలు ఉన్నాయని, ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వారికి శాశ్వత ప్రాతిపదికన పట్టాలు ఇస్తామని చెప్పి లోకేష్ అయితే చెప్పడం జరిగింది। సో నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆల్రెడీ గతంలోనే చంద్రబాబు గారు చెప్పారు, రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదే ఫ్యూచర్ అంతా కూడా। సో అలాంటి ఏఐని ఆంధ్రప్రదేశ్కు హబ్బుగా మార్చాలి, వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, దాని పరిశోధన మీద పెట్టే పెట్టుబడులు కావచ్చు, దాని హెడ్ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు। మొన్న దావోస్ సమావేశాల్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది। ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే మాట చెప్పడం జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని చెప్పి మంత్రి అయితే చెప్పడం జరిగింది। దీంతో పాటు మంగళగిరిలో కొంత రైల్వే భూమి ఉంది, దాదాపుగా 800 ఎకరాల రైల్వే భూమి ఉంది। సో ఈ రైల్వే భూమిలో వేలాది మంది పేదలు ఆల్రెడీ ఉంటున్నారు, ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అప్పచెబితే మేము వారికి పట్టాలు ఇచ్చేసి వారికి ఒక భరోసా కల్పిస్తామని చెప్పి లోకేష్ అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది। సో దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది। అవసరమైతే ఈ 800 ఎకరాలు ఎక్కడికైనా రైల్వే భూమి ఇస్తే రైల్వేకి వేరే చోట అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తుంది। సో ఇక్కడ భూమి తీసుకుని వేరే చోట భూమి ఇవ్వచ్చు, దీంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, పైగా ప్రజలకు మేలు జరుగుతుంది। సో ఆ ఉద్దేశంతో నిన్న లోకేష్ అయితే కలవటం జరిగింది। ఇక బాబు పాలనలో రాష్ట్రం సుభిక్షం అని చెప్పి ఎవరైతే సరస్వతి ఉపాసకులుగా పేరొందినటువంటి నాగఫణి శర్మ ఉన్నారో ఆయనకి ఇటీవల పద్మ అవార్డు అయితే రావడం జరిగింది। సో ఆ సందర్భంగా చంద్రబాబు గారిని అయితే కలవడం జరిగింది। చంద్రబాబు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ఒక చోట ఈ అవధానం చేయడానికి కొంత ల్యాండ్ ఇచ్చి అక్కడ ఒక ఆశ్రమం లాంటిది ఏర్పాటు చేసుకోవడానికి సహకరించారని కూడా గుర్తు చేయడం జరిగింది। సో స్టిల్ హైదరాబాద్లో ఎప్పటికీ కొనసాగుతుంది అనుకోండి। దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది। ఇకపోతే ఆదాయం పైనే ఫోకస్ అనేది ఇందాకటిది ఏదైతే వార్త ఉందో దానికి సంబంధించి ఇక ఉగాది నుంచే P4 రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు గారు ఎన్నికలకు ముందే ఈ P4 గురించి చెప్పడం జరిగింది। ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి, అంటే ప్రజల ఆదాయం, సింపుల్గా చెప్పాలంటే ప్రజల ఆదాయాన్ని పెంచటమే ఈ P4 యొక్క
ప్రధాన ఉద్దేశం. సో దానిని ఈ ఉగాది నుంచే స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు మేలు అనేది జరగాలని చెప్పి అధికారులను ఆదేశించారు. దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు సంబంధించి నిన్న లోకేష్ గారు, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుతో పాటు మరొక మంత్రి పెమ్మసాని, వీరందరూ కూడా నిన్న కేంద్ర మంత్రిని అయితే కలిసి విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి వచ్చింది. సో ఇక ముందు ఇదే పందా కొనసాగిద్దాం, సమిష్టి కృషితో రాష్ట్రానికి మేలు. కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలతో లోకేష్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా, సో ఈ ఢిల్లీ వెళ్ళిన సమయంలో కూటమి నేతలందరితో కూడా కలిసి నారా లోకేష్ అయితే మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే కలసుకట్టుగా ముందుకు వెళుతున్నామో ఇక ముందు కూడా కూటమి ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలి, ప్రజలకు మేలు చేయటమే అంతిమ లక్ష్యంగా ఉండాలని చెప్పి నిన్న లోకేష్ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు ఎవరైతే ఆయా నియోజకవర్గాలకు, ఆ జిల్లాలకు మంత్రులుగా ఉన్నారో వారికి ఆల్రెడీ బాధ్యతలు కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఒక మీటింగ్ కూడా జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం పెద్దల సభకు పంపించాలి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్నాం, సభకు రాని వైసీపీ నేతల వల్ల రాష్ట్రానికే నష్టం, పోలవరం అమరావతిని నాశనం చేశారు, జగన్ రెడ్డి విష ప్రచారాలు తిప్పికొట్టాలని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే చెప్పడం జరిగింది. ఆయన పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో కూడా మంత్రి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రతి జిల్లాకు క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ అయితే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. ఇది ఖచ్చితంగా సుపరిణామం, ఎందుకంటే ఇటీవల క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. దీని సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, మృత్యువాత పడే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీన్ని వెంటనే కట్టడి చేయాలని చెప్పి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాలనేది ఒక ప్రతిపాదన అయితే ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చారు. దీనివల్ల క్యాన్సర్ నివారణతో పాటు వైద్య పరీక్షలు చేయించుకునే అవసరమైతే ఎర్లియస్ట్ స్టేజ్లో దీన్ని కనుక కనుగొంటే లైఫ్ ఎక్స్టెన్షన్ పెంచే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి అయితే సత్యకుమార్ అయితే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లాంటి మరొక ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ సన్నాహాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం ఏదో జరిగింది. సో గతంలోనే ఇచ్చినప్పటికీ వైసీపీ వచ్చిన తర్వాత అది పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు ఆ నిర్మాణం కూడా సాగుతుంది. కేంద్ర సహకారంతో 3 ఏళ్లలో ఏర్పాటు చేస్తాం, సమిష్టి పోరాటంతోనే దీన్ని నియంత్రణ సాధ్యమవుతుంది, 15 బృందాలతో రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షలు. సో ఈ క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగం అయితే చేయబోతుంది. దాదాపుగా ఒక 1500 బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి పంపి ప్రతి వ్యక్తికి కూడా క్యాన్సర్ టెస్టులు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఇది శుభపరిణామం. నేను ఇందాకే చెప్పినట్టుగా చాలామందికి అది ముదిరే వరకు తెలియదు. బట్ క్యాన్సర్ టెస్టుల ద్వారా ఎర్లీ స్టేజ్లో దాన్ని గుర్తించి చెప్పగలిగితే వాళ్ళకి అది చాలా బెనిఫిట్ అవుతుంది. ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయగలిగితే వాళ్ళ జీవితకాలం అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో దీనికి సంబంధించి మందు కూడా ఒక 5-6 ఏళ్లలో దీనికి సంబంధించి పూర్తి మందు కూడా రాబోతుంది అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి అనుకుంటే అది వేరే విషయం. ఇప్పటి వరకు 66,000 మంది అనుమానితులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. ఇక రాష్ట్రంలో పండుగగా రథసప్తమి అని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే చెప్పారు. అరసవెల్లి సూర్య దేవాలయం నుంచి అయితే శ్రీకారం, పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తాం, శైవ క్షేత్రాలలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు, నెల్లూరులో ఆలయ పునర్నిర్మాణానికి నిధులు, మూలపేట శివాలయం అభివృద్ధికి చర్యలు దేవాదాయ శాఖ మంత్రి. సో ఈ సూర్య భగవానుడికి సంబంధించి అత్యంత ప్రీతికరమైనటువంటి రథసప్తమిని ఇక నుంచి రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. హిందూ ఏదైతే భక్తుల మనోభావాలు ఉన్నాయో వాటిని గౌరవించడంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న మరొక వినూత్న ఇదిగా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది భక్తులందరూ కూడా ఆస్వాదించే విషయం. ఇక కళ్ళు గీత కార్మికులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని చెప్పి గౌడ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వీరంకి గురుమూర్తి అయితే నిన్న మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే దీని గురించి మాట్లాడుకున్నాం. ఏదైతే కళ్ళు గీత కార్మికులకు 10% చొప్పున మద్యం దుకాణాలలో రిజర్వేషన్ కల్పించి దాదాపుగా 340 మద్యం షాపులు వాళ్ళకి ఇవ్వాలి, 50% రాయితీతో ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిన కోర్టులో కేసులు వేయించాడు. కళ్ళు గీత కార్మికులు పొట్టగొట్టాలి, వాళ్ళు ఆర్థికంగా అణగదొక్కాలి, వారిని ఎదగదివ్వకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి పగే. కాబట్టి చంద్రబాబు గారు రిజర్వేషన్తో వాళ్ళకి దుకాణాలు ఇస్తే నీకెందుకు కడుపుమంట, నువ్వెందుకు కోర్టుకు వెళ్ళిపోయి కేసులు వేసి దాన్ని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు?
సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులను గెలిపికు కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సుభాష్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొల్లు రవీంద్రతో పాటు ఇతర నేతలందరూ కూడా పాల్గొన్నారు. ఇకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి ఘన విజయం సాధించాలని చెప్పి దానికి సంబంధించి చర్చలు కూడా జరుపుతున్నారు. దానికి సంబంధించి కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. సో అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని చెప్పి అచ్చెన్నాయుడు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి ప్రభుత్వ అధికారులు హెచ్చరించినట్టుగా కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది మొత్తంగా చైతన్య రథంలో వచ్చినటువంటి కీలక వార్తలు. ప్రధానంగా సంపద సృష్టించడానికి వేరే మార్గాలు అన్వేషించాలి, ప్రజల మీద భారం మోపకూడదనే నిర్ణయంతో పాటు ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను అయితే ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి కీలక అంశాలు.